ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యము ఒక బలమైన ఆధ్యాత్మిక బోధన ఇస్తుంది. ఈ వాక్యంలో అపోస్తలుడైన యోహాను విశ్వాసిని ప్రేమగా ప్రియుడా అని పిలిచి జీవితంలో మేలు చేయు మార్గాన్ని అనుసరించుము అని సలహా ఇస్తున్నాడు. ఇది ఒక ఆత్మీయ సంబంధాన్ని సూచిస్తుంది. మనం ఇతరులకు ఉపదేశాలు ఇచ్చేటప్పుడు ప్రేమతో చేయాలి అనే పాఠం ఇక్కడ కనిపిస్తుంది. అలాగే చెడు కార్యమును కాక మంచి కార్యమును అని అన్నాడు. అనగా అసత్యం, అసూయ, ద్వేషం, దోపిడీ మొదలగు వాటిని చేయక నిజాయితీ, ప్రేమ, పరిశుద్ధత, దయ ఇలాంటి అనేక మంచి కార్యాలను అనుసరించాలని యోహాను ఉద్దేశం. మంచి కార్యాలు చేసేవాడు దేవునితో సంబంధం కలవాడు, అనగా అతడు దేవుని సంతానం. చెడు చేసేవాడు అసలు దేవుణ్ణి ఎరుగడు, అంటే అతని జీవితంలో దేవుని ప్రభావం లేదు. హేబేలు మంచి మనస్సుతో దేవునికి అర్పణ తెచ్చాడు, అనగా అతడు మంచిని అనుసరించాడు. కయీను అసూయతో తన తమ్ముడిని చంపాడు, అనగా అతడు చెడును అనుసరించాడు. దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు, కయీనును తిరస్కరించాడు. ఇది స్పష్టంగా చూపిస్తుంది మంచి చేయువాడు దేవునికి దగ్గరగా ఉంటాడని, చెడు చేయువాడు దేవునికి దూరంగా ఉంటాడని. ప్రియులారా, మనకు ప్రతిరోజు ఎదురయ్యే పరిస్థితులలో మంచి మరియు చెడు రెండు మార్గాలు కనిపిస్తాయి. చెడు చేయడం అనగా అసత్యంగా బ్రతకడం, స్వార్థపరంగా ప్రవర్తించడం, ఇవి మనల్ని దేవుని నుండి దూరం చేస్తాయి. మంచి చేయడం అనగా నిజాయితీగా ఉండడం, సహాయం చేయడం, ఇవన్నీ దేవునితో మన సంబంధాన్ని బలపరుస్తాయి. మొత్తంగా ఈ వాక్యం చెప్పేది ఏంటంటే, మనం మంచి చేస్తే దేవుని సంబంధులంగా ఉంటాం, చెడు చేస్తే దేవుణ్ణి ఎరగని వారం అవుతాం. కొన్ని సందర్భాల్లో లోకం చెడు కార్యాన్ని చూసి ఇది తెలివి, ఇది ధైర్యం, ఇది విజయానికి మార్గం అని చెప్పవచ్చు. కానీ దేవుని దృష్టిలో విజయము మంచిని ఎంచుకోవడంలోనే ఉంది. కాబట్టి ప్రతి క్రైస్తవుని జీవితానికి ఇది ఒక బలమైన గుర్తింపుగా నిలవాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, కీడు చేయటం మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును అని. ప్రియులారా, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మనం ఉచ్చరింపవలెను గాని మనము బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మనకు తగవు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గనపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని. తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతటా నేను దానిని మహిమపరచి తిని. మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాటలాడిననిరి. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పెను. సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడునూ పాపము చేయడు. పాపము చేయు వాడెవడునూ ఆయనను చూడనూ లేదు, ఎరుగనూ లేదు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకోవాలని, మేలు చేయువాడు నీ సంబంధి, కీడు చేయువాడు నిన్ను చూచినవాడు కాడని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము కీడు చేయటం మాని మేలు చేయుచు ప్రియులైన పిల్లల వలె నిన్ను పోలి నడుచుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని
మేము నీ పిల్లలమై ఉన్నాము గనుక మేము ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ నీవు ప్రత్యక్షమైనప్పుడు నీవు ఉన్నట్లుగానే నిన్ను చూతుము గనుక నీ అందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన మేము నీవు పవిత్రుడవై ఉన్నట్టుగా మమ్మల్ని పవిత్రము చేసుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, మాలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తక నీలో నిలిచి ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.